చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు, అలాగే ట్రాన్స్ఫర్లు రాజకీయ నాయకులకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యుల పట్ల కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. నిన్నటిదాకానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా మంచోళ్ళు కాదు, చెడ్డోళ్ళు, వాళ్ళని ఓడించండి అని చెప్పాడు. ఇప్పుడేమో అంటే గోతిగాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎంతసేపు శవాల మీద పేలాలు ఏరుకుందామా, లేదా ఎక్కడ ఏది అంటే ఎంతసేపు డబుల్ స్టాండర్డ్స్, రెండు నాలుకల ధోరణి, రెండు కళ్ళ ధోరణి, రెండు కళ్ళ సిద్ధాంతం, రెండు నాలుకలు, నాలుగు నాలుకల సిద్ధాంతం. ఏమాత్రం ఒక స్టేట్మెంట్ ఇద్దామంటే అంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన, 13 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెప్తాడు. అరే నిన్న ఇది మాట్లాడాం కదా, ఇది తప్పు కదా అనేది ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు గెలవటానికి ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ ఏర్పాట్లు చూసి షాక్ షాక్ తగిలింది ఎవరికాయండి? చంద్రబాబుకి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్చడంలో మొదటి బాధితుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. ఒక్కసారి షాక్ తగిలి ఇదేంటో మొత్తం జగన్మోహన్ రెడ్డి సినిమా మార్చేస్తున్నాడని చెప్పని కంగారులో మాట్లాడతాడు. ఏమంటాడు? బీసీలకి దళితులకైనా మార్చేది, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మరి నీకెందుకు ఉందా ట్రాన్స్ఫరు? చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అంటున్నా. తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేశాను? 1999లో తటస్థుల పేరుతో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేశావు? ఆఖరికి మొన్న కోడెల 2014లో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు? మరి నరసరావుపేటలో చల్లని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా? చల్లని రూపాయి కదా కోడెల శివప్రసాద్, మరి సత్యనపల్లి ఎట్లా చెల్లుద్ది అనుకున్నావు? అంటే నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం, నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా, ఓ కొత్త రాజకీయాలు, ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు, అరే గొప్పగా చేశాడని మాత్రం భజన చేయాలి అందరూ. చూద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుగడలేంటో, ఎందుకు సీటు మారుస్తున్నాడో, నువ్వు మళ్ళీ ఏ రకంగా రేపు రాజకీయాల్లో మనకు ఒక్క చావు వస్తుందో రేపు 2024 ఎంత మా అయితే 6 నెలలు కనబడుతుంది. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారా, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారా, దళితులు బీసీలనా అన్నీ చూద్ది కానీ దళితులా బీసీలా బోసీలా అన్నీ ఉంటాయి. మరి మేము 4 రెడ్లను తీసేస్తే వాళ్ళందరూ ఎందుకు చేర్చుకున్నావు? మేము పనికిరాని చెప్తే మరి నువ్వెందుకు చేర్చుకున్నావు? మా పనికిరాని సరుకుని మేము సస్పెండ్ చేస్తే, మా దగ్గర ఒక రాజుగారిని ఎంపీని అగ్రవర్ణాల రాజుగారిని వద్దంటే నువ్వు మళ్ళీ లటక్కని నువ్వు వాటేసుకుని తిప్పుకుంటున్నావు కదా. రోజు వాళ్ళ ఇంటికాడ బన్నాలు తింటున్నారు కదా నువ్వు కొడుకెళ్ళి, మీ ఊళ్ళో ఎక్కడ దారి లేనట్టు వెళ్ళి అక్కడ అన్నాలు తింటున్నారు కదా. నువ్వు చేస్తేనేమో రాజకీయం, నువ్వు చేస్తేనేమో ఆహా ఓహో, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లని రూపాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడలతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ రాజకీయ చదరంగంతో చంద్రబాబు నాయుడికి షాకు తగులుతుంది. ఒక్కసారి 75 ఏళ్ల వయసులో షాకుల మీద షాకులు చంద్రబాబుకి. పవన్ కళ్యాణ్ గారు మా పార్టీని ఓడిస్తే జయం అంటున్నాడు. అదే ఆయన లక్ష్యం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కానీ, వారి యొక్క ఆలనా పాలన కానీ ఇది లక్ష్యం కాదు పవన్ కళ్యాణ్కి. లక్ష్యం వల్ల చంద్రబాబు రాజకీయ మనుగడ, చంద్రబాబు రాజకీయ లబ్ధి మాత్రమే పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యంగా మనకు అర్థమవుతుంది. ఇవాళ గడచిన 4 సంవత్సరాల క్రితం నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని ఒక వినూత్నంగా ఒక టెంట్ హౌస్ పార్టీని పెట్టారు. రాజకీయాల్లో టెంట్ హౌస్ లాంటి పార్టీ అంటే కిరాయికి అద్దెకి ఇచ్చేటువంటి, మన ఇంట్లో భోజనాలు పండగ పబ్బమో ఉంటే షామ్యానాలు తెచ్చుకుని కుర్చీలు తెచ్చుకుని ఎట్లా తెచ్చుకుంటామో అద్దెకి, ఆ రకంగా తన రాజకీయ పార్టీని లాంగ్ లీజ్కి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని లాంగ్ లీజ్కి చంద్రబాబు నాయుడికి అద్దెకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయినా కూడా ఆయన ఒక పక్కేమో తెలంగాణలో వీళ్ళందరూ ఇంట్లో అందరికీ ఓటు ఉంటుంది, వీళ్ళ ఓట్లని తెలంగాణలో ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్తో సహా, ఆంధ్రాతో రాజకీయాలు అంటారు. అంటే కాపురం అక్కడ, ఓటు అక్కడ,
వీళ్ళు మాత్రం వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో. అంటే మనతోనేమో రాజకీయాలు, వాళ్ళ జీవితం అంతా కూడా, వాళ్ళ జీవనం అంతా కూడానేమో పరాయి రాష్ట్రంలో. అంటే ఇక్కడ బతకరాళ్ళు. నేను చెప్తున్నాను, నేను జగను మరణిస్తే మా చివరి శ్వాస తర్వాత కూడా మా శవాలను కూడా ఇక్కడే పూడ్చిపెడతారు, ఇక్కడే బతుకుతాం. కానీ మీరు మాత్రం అంతా హైదరాబాదే కదా. ఎవరిదైనా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా ఈ పేపర్లు, ఈనాడు పేపరు, లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఓట్లు ఇక్కడ ఉండవు, వీళ్ళ ఆస్తులు ఇక్కడ ఉండవు, వీళ్ళు ఇక్కడ బతకరు, ఇక్కడ గాలి పీల్చరు, మనతో పాటు బతకరు. కానీ వీళ్ళు మాత్రం ఈ రాష్ట్రం గురించి ఎంత అసహ్యంగా రాయాలో, ఎంత చంద్రబాబుకు అనుకూలంగా ఏ రకంగా ప్రవర్తించాలో ఆ రకంగా ఎత్తుగళ్ళేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతుంటారు. ఏ రోజున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఈ రోజు దాకా చేసినటువంటి అంటే ఉద్దానంలో తీసుకోండి, పేదల ఇళ్ల స్థలాలు తీసుకోండి, లేకపోతే పోర్టులు తీసుకోండి, ఫిషింగ్ హార్బర్లు తీసుకోండి, హాస్పిటల్ తీసుకోండి, మెడికల్ కాలేజీలు తీసుకోండి, ఏది తీసుకున్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎందుకు చేయలేపారు మీరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 కోట్ల రూపాయల డబ్బుని జనానికి ఏదో ఒక లక్ష్యంతో సరాసరి నేరుగా ఒక్క పైసా లంచం లేకుండా ప్రజల అకౌంట్లోకి వేశారు. ఈ 2,50,000 కోట్లు ఏం చేశారు మీరు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఒక్కటేమన్నా మీరు ఒక కొత్త మెడికల్ కాలేజీ కట్టారా? ఒక కొత్త పోర్టు కట్టారా? కొత్త ఫిషింగ్ హార్బర్ కట్టారా? లేదా ఏం చేశారు? ఏమీ కనపడవు. ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఆవిరైపోయినాయి. అప్పులు మాత్రం దండిగా తీసుకొచ్చారు. ఒక్క పని చేయలేదు. ఉద్దానంద ఏం చేశారు? ఎవరికి ఏం పని చేయని పరిస్థితి. ఇవన్నీ కూడా ఎంతసేపు ఆరాటం. పవన్ కళ్యాణ్కేమో చంద్రబాబు అధికారం మీద కూర్చోబెట్టాలని ఆరాటం, చంద్రబాబుకేమో తన కొడుక్కి బాగా అక్రమ సంపాదనతో జనం సొమ్ము దోచేసి ఇంట్లో మూటలు కట్టేయాలనేటువంటి ఆరాటం తప్పితే మరొక వీరికి ప్రజల పట్ల కించిత్ ఇంత కూడా ప్రజల పట్ల వారికి అంకిత భావం లేకపోవడం అనేది మన దురదృష్టం. తుఫాన్లో కొల్లూరు రవీంద్ర ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ తుఫాన్ కాదు, ఏ తుఫానుకైనా ఎక్కడన్నా మనకు కనపడ్డా? కరోనాలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? కరోనాలో కొల్లూరు రవీంద్ర ఎక్కడన్నా కనపడ్డా? ఎవరికన్నా మీరు చెప్పండి ధర్మంగా. విలేకరులు, ఇందులో ఆంధ్రజ్యోతి విలేకరు ఉన్నాడు, TV5 విలేకరు ఉన్నారు, మీరు అందరూ ఉన్నారు కదా, ఒక్కళ్ళు చెప్పండి కరోనాలో ఏమైపోయాడు కొల్లూరు రవీంద్ర? కరోనాలో పేరునాని కొడుకు ప్రాణాలకు తెగించి ICU వార్డులో పేరుని కృష్ణమూర్తి అనే అతను 24 గంటల్లో 10-12 గంటలు గవర్నమెంట్ హాస్పిటల్లో ICU వార్డులో, కరోనా ICU వార్డులో ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఏ రోజు ఏం కావాలంటే ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది కావాలన్నా సొంత డబ్బులతో కూడా అరేంజ్ చేసాం. గవర్నమెంట్ నుంచి రావటం ఆలస్యం అయితే తుఫాను హెచ్చరికల మొదల దగ్గర నుంచి కూడా చివరి వరకు పేరుని కృష్ణమూర్తి జోరున వర్షంలో కూడా నడుంలోతు నీళ్ళలో కూడా తిరుగుతూనే ఉన్నాడు. భోజనాలు ఏర్పాటు చేశాడు. ప్రాణ నష్టం జరగకుండా పేరుని కృష్ణమూర్తి ప్రభుత్వం తరపున చూశాడు. నువ్వు సిగ్గుపడాలి. ముక్కుపచ్చల మీసాలు కూడా సరిగ్గా రాని కుర్రాడు, 26 ఏళ్ళ కుర్రాడు. నీకేమో 50 ఏళ్ళు వచ్చినాయి. 50 ఏళ్ళలోనేమో నువ్వేమో ఎక్కడ ఉంటావో తెలియదు, ఎక్కడికి వస్తావో తెలియదు. అతను మాత్రం తుఫాన్లో 5 రోజులు 6 రోజులు కంటిన్యూస్గా జనాల్లో తిరుగుతానన్నాడు. జనం బాగోగులు పట్టించుకున్నాడు. భోజనాలు చూశాడు. వాళ్ళ ప్రాణ నష్టం లేకుండా ఉంటాకి వాళ్ళందరినీ క్యాంపులకు తరలించే ఏర్పాట్లు చూశాడు. నీళ్లు తోడిచ్చే ఏర్పాట్లు చూశాడు. మొత్తం అంతా తిరుగుతూనే ఉన్నాడు. ఇక సీటు అంటావా? సీటు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నీకులాగా సీటు కోసం, ఆటి కోసం, వీటి కోసం ఎంపర్లాడేది. మేము నికార్సైన కార్యకర్తలం. సీటు కోసం పనిచేయం, పార్టీ కోసం పనిచేస్తాం. సీటు వస్తే వస్తుంది, లేకపోతే రాదు. ఏమవుద్ది? వైఎస్ జగన్ బాగుంటే చాలని మేము కోరుకుంటాం. నేను కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే చాలు. ఈ రాష్ట్రం ప్రజలు పేద బిక్కి బాగుంటారనేది మా ఆలోచన. జగన్ బాగున్నంతసేపు, జగన్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఈ రాష్ట్రంలో పేదల జీవితాలు బాగుంటాయని చెప్పి పనిచేస్తుంటాం. సీటు వస్తే రాకపోతే జగన్ బాగుండాలి చాలు మాకు.